మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్ ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటారు. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెటిల్ చేయాలంటే డెఫినెట్ గా టైం పడుతుంది. ఓవర్ నైట్ లో అది అద్భుతాలు జరగాలంటే కుదరదు. ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేస్తాం, మంచి స్కీమ్స్ తీసుకొచ్చి చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేశారు. అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడన్నా దానికి ఫుల్ఫిల్ చేయాలి. ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు. సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అని నేను తెలియజేస్తాను. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నప్పటికీ ఎందుకు విజయశాంతి గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు? నేను 14లో పనిచేశాను, 18లో పనిచేశాను, కాంగ్రెస్ కి 19లో పనిచేశాను, 20 పనిచేశాను, 23 పనిచేశాను. ఎక్కువ పనిచేసింది నేనే. కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలేదు. హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకు వద్దు, నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను. ఇవాళ 23 కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు. బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం. అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం, పోరాడుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా నన్ను ఆహ్వానించారు. సో ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ 23 ఎన్నికల్లో నేను ప్రచారం చేశాను, పనిచేశాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో, ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అది ఇస్తుంది. దాని తగ్గట్టు మనం కొంచెం ఓపిక పట్టాలి. ఎందుకంటే ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చేసి ఇష్టంగా